కార్యకర్తలు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హైదరాగూడలోని ఎర్రబోడ కాలనీలో హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. నిన్న రాత్రి కాముని దహనం నిర్వహించగా ఈ ఉదయం నుంచి హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. హోలీ ముందు రోజు హోలిక దహనం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. Happy Holi! Oh, I love you. Happy Holi! పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం విక్రాంపురం పంచాయతీ గ్రామానికి చెందిన బూరా ప్రసన్న కుమార్ డిపిఈడిలో బాగా ఉత్తీర్ణత పొందిన వ్యక్తి. ఇక విజయవాడలో రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యంలో 2023 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన రత్నాచల్ ట్రైన్ కి విజయవాడ వెళ్తుండగా అనకాపల్లిలో ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడిపోవడంతో కుడికాలు విరిగిపోయింది. ఇక గ్రీవెన్స్ లో పెన్షన్ కోసం ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఆర్థిక ఇబ్బందులతో భార్య, 2 మగపిల్లలతో అప్పులు పాలయ్యామని వెంటనే పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే అనుకోకుండా ఈయన విజయవాడలో రిలయన్స్లో జాబ్ చేస్తున్న 24,000 రూపాయలు నెలకు వచ్చేది. రిలయన్స్లో జాబ్ చేస్తున్న సందర్భంగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ చేస్తున్న సందర్భంలో అనకాపల్లి సమీపంలో రత్నాచల్ ట్రైన్ కింద మామూలుగా ప్రమాదవశాత్తు పడిపోయి ఇలాంటి కారు మొత్తం కుడికాలు విరిగిపోయిందండి. ఇలాంటి సందర్భంలో నాకు యాక్సిడెంట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా నాకు కన్సర్న్ రావట్లేదు. నేను ఆల్రెడీ కలెక్టర్ గారితో కలిసాను, ఎమ్మెల్యే మేడం కలిసాను. వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు దాకా నాకు రాలేదు సార్. మీరే న్యాయం చేస్తారని నేను మీ దగ్గర ఇచ్చేయాలి సార్. మండలం బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వైసీపీకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ మోషేను రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. 5 సభ్యులు రాజీనామా చేసినా ఇంతవరకు మండలి చైర్మన్ ఆమోదించలేదు. చైర్మన్ తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టాలని ఆ ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఈ నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తదితరులు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు.
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తీవ్ర దుమారం రేపింది. లడ్డు కల్తీ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతంగా చెప్పిన మాట కాదని ఎన్డీడీబీ ఇచ్చిన శాస్త్రీయ నివేదిక ఆధారంగానే ఆరోపణలు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సభలో చర్చ జరగకుండా అడ్డుపడుతున్న వైసీపీ సభ్యులపై మంత్రి పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. ఆ రోజు తిరుపతి లడ్డూలో ఇవన్నీ ఉన్నాయని చెప్పారని చెప్పి ఈవేళ సభ్యులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అధ్యక్ష. ఏదైతే ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ చదివారు అధ్యక్ష. ఆ విషయం చెప్పనాలి. ఏదో చంద్రబాబు నాయుడు సొంతంగా చదవలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా చెప్పలేదు. ఎన్సీఆర్టీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ లడ్డూలు కల్తీ అయ్యాయని చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ చదివి వినిపించారు తప్ప చంద్రబాబు నాయుడు సొంతంగా చెప్పలేదు అధ్యక్ష. సొంతంగా చెప్పారని తప్పుదా పట్టిస్తున్నారు. సొంతంగా చెప్పలేదు. రిపోర్టే చదివారు. ఆవేళ రిపోర్టే చదివారు. మీరు అదే చెప్పండి. కావాలంటే రిపోర్ట్ పంపిస్తాం మీకు. సభ రాజకీయాలకి వేదిక కానివ్వద్దండి సార్. అయ్యా మెంబర్ ఒక్క నిమిషం సార్. ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా భావించేటువంటి లక్షలాది కోట్లాది మంది భక్తుల మనోభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకోండి. నేను సభ్యుల్ని కోరేది ఒకటే ఏంటంటే, ఎస్ మీ నాయకుడికి నమ్మకం లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మాకు తెలుసు. మీ నాయకుడు తిరుపతికి వెళ్ళడు మాకు తెలుసు. వెళ్ళే మేమున్నాం. ఇవాళ ఇక్కడ సెట్ రిపోర్ట్ సార్, ఛార్జ్ షీట్ లో సార్ నేను ఒకటే కోరుతున్నాను, వాళ్ళు ఎంతసేపు అన్నా డిస్కస్ చేయని సార్, వాస్తవాలు మాట్లాడిని మాకు అభ్యంతరం లేదు. ఛార్జ్ షీట్ లో ఏం చెప్పింది అధ్యక్ష? ఛార్జ్ షీట్ లో క్లియర్ గా కల్తీ జరిగింది, కుట్ర జరిగింది అంటే సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు ఇది కల్తీ జరిగింది అనేటువంటిది. కానీ ఈ సభ్యుడు ఇక్కడ ఏదో జరగలేదు అనేటువంటి ప్రయత్నం. సార్ వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నాయి. దయచేసి సబ్జెక్ట్ లో మీకు ఏముంటే అవి చెప్పండి. అంతేగాని భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చెయ్యొద్దు. సవినయంగా కోరుతున్నాను. మీ నాయకుడికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు. ఆ విధంగా ఆయన అఫిడవిట్ సంతకం పెట్టమంటే పెట్టలేదు. కానీ అట్లనే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం మీ మాటల్లో చెయ్యొద్దు అనేటువంటిది నేను విజ్ఞప్తి చేస్తాను. శాసన మండలిలో తిరుమల లడ్డు నెయ్యి కల్తీపై జరుగుతున్న చర్చలో జగన్ క్రిస్టియన్ అని, అందుకే ఇవేవి ఆయనకు పట్టడం లేదని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ క్రమంలో మండలి చైర్మన్ మోషేను రాజును కూడా మీరు క్రిస్టియనే అనడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కులం గురించి మాట్లాడటం తగదని సీరియస్ అయ్యారు. తాను క్రిస్టియన్ను కాదని హిందువునేనని క్లారిటీ ఇచ్చారు. తన గురించి ఒక మంత్రి ఇలా అనడం తన వ్యక్తిత్వాన్ని కించపరచడమేనని అన్నారు. తనను క్రిస్టియన్ అనుకుని సంభాషించడాన్ని వ్యతిరేకించారు. దీంతో మండలిలో అందరి ముందు తాను హిందువునే అని ఒప్పుకున్న చైర్మన్ మోషేను రాజు ఒప్పుకున్నారని, ఆయన హిందువునేనన్న విషయం తనకు తెలియదన్నారు. ఈ విషయంపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలపగా అందుకు చైర్మన్ అంగీకరించారు. శాసన మండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసిన తర్వాత నేను ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, అధ్యక్ష ఈరోజు మీకు హిందూయిజం మీద, వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రమే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు చెప్పి నన్ను క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి, కూర్చోండి.
నేను మాట్లాడినటువంటి మాట ఏమైనా ఇంత తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరే, నన్ను క్రిస్టియన్ అంటే మీరే. అవును సార్, కాదని చెప్పండి సార్, కాదని చెప్పండి సార్, మీరే క్షమాపణ చెప్తాను. నేను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమి ఇచ్చారంటే నేను అన్నమాట వాస్తవం అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను, నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పైందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడు వివాహ వేడుకకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. అరకు వ్యాలీ తుంగల్గూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకలో నూతన వధూవరులు అశ్వని చాణక్యులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన జగన్ ఆశీర్వదించారు. అరకుకు విచ్చేసిన జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికనగా భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో స్పష్టం చేశారు. ఈ నియామకాల కోసం పూర్తి స్థాయిలో న్యాయపరమైన చిక్కులను అధిగమించి కొత్త నోటిఫికేషన్ జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సరిగా పాటించకుండా నోటిఫికేషన్ ఇచ్చారు కనుకనే అది ముందరికి వెళ్ళలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు మేము మన ఏఏజీ గారితో కూడా నేను ఇప్పటికీ 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను. మనం డీటెయిల్గా మేము డిస్కస్ చేస్తాం కూడా జరిగింది. దీనిపైన ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి నిర్ణయం మేము తీసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ పెండింగ్ పోస్ట్ ఏదైతే ఉందో రాబోయే 3 సంవత్సరాలు భర్తీ చేయాలని నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయంకి వచ్చేగల ప్రధానంగా గత ప్రభుత్వంలో రాజకీయ కోణాల్లో కొన్ని అపాయింట్మెంట్స్ జరిగినాయి. దానివల్ల ఏంటంటే అసలు ఎంతమంది అవసరం ఉంది యూనివర్సిటీలో, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అది మొన్న జరిగిన వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ఛాన్సలర్ గారు, గవర్నర్ గారు స్వయంగా అక్కడ డిస్కషన్లో కూడా పాల్గొన్నారు. అక్కడ మేము చాలా స్పష్టంగా చెప్పింది, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ చేయండి, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్స్కి ఎంతమంది అవసరమో, ఎంతమంది ఉన్నారు, దాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ని ఎలా బలోపేతం చేయాలని దానిపైన కూడా మేము చదువుతాం జరుగుతుంది అధ్యక్ష. సో అది అయిన తర్వాత నాకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది. ఏంటంటే ఇంకా ఫర్దర్ మేము నిర్ధారించింది గ్యాప్స్ ఉంది, ఇది క్లారిటీ ఉంది కనుక దీనిపైన నేను స్పష్టంగా చెప్తున్నా. ఒక ఆడిట్ అయిన తర్వాత మాకు కరెక్ట్గా అవగాహన వస్తుంది, ఎంతమంది నియమించాలి ఏంటనేది ఒక అవగాహన వస్తుందని గౌరవ సభ్యులు చెప్తున్నాను. వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే విషయం పైన దీన్ని నేను లీగల్ ఒపీనియన్ మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే చేయాలని తప్పన మాకుంది, కానీ లీగల్గా రేపు మన ఇబ్బంది పడకూడదు అధ్యక్ష. ఎందుకంటే మీరు చూసారు 150 రోజులు చరిత్ర అమలు చేస్తాం, ఇంకా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయం కూడా ప్రభుత్వం సునుకంగా ఉంది. క్షమించాలి, నేను తప్పు చెప్పాను, 3 నెలల్లో పూర్తి చేస్తాను.
3 నెలల ప్రక్రియ ప్రారంభిస్తాం. లీగల్ ప్రాసెస్ ఈ 90 డేస్లో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. మొదటి విడతది, సారీ నేను అది చదువుతున్న తప్పు చేశాను. రెండోది అధ్యక్ష, ఏజ్ ఎన్హాన్స్మెంట్స్కి వచ్చే ఆల్రెడీ జియోఎం కాన్స్టిట్యూట్ చేసాం అధ్యక్ష. జియోఎంలో డిస్కషన్ జరుగుతుంది. అది జియోఎం క్లారిటీ. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలను తేడాగా లేకుండా పోయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వం పెట్టిన విధానాలపై విమర్శలు చేశారు. వచ్చే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే కూటమి హయాంలో ప్రతి మెడికల్ కాలేజీలో అదనంగా 11 మెడికల్ సీట్లను ఇస్తామన్నారు. 11 కళాశాలలు నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరయ్యాయి అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తంలో 1500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసి విడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో, రాజమండ్రి కానీ, విజయనగరం కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ, ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే 631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, 10 కళాశాలల్లో 631 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 396 కోట్లు సింహభాగం కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, పేదలకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి అయితే ఒక సంరక్షకుడిగా ఉంటున్న వ్యక్తి అన్ని 17 కళాశాలల మీద ఏకదృష్టితో చూడాలా, అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. తప్పులేదు సొంత నియోజకవర్గం మీద ప్రేమ కురిపించడంలో. కానీ 631 కోట్లకు గాను దాదాపు 400 కోట్లు ఒకే కళాశాల మీద ఖర్చు పెట్టి మిగతా కళాశాలల మీద వివక్ష చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 10 కోట్ల 70 ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి ఈ పాలకొల్లుకైతే, రామానాయుడు గారు ఉన్నారో లేదో మరి, పాలకొల్లుకైతే 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి కేవలం 59 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి కళాశాలను నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. పార్వతీపురంలో భూసేకరణ జరగలేదు, కానీ మండలిలో కూడా, ఇక్కడ నేను ప్రస్తావించకూడదు అధ్యక్ష, మండలిలో కూడా నిర్మించేశాము అనే. రైతుల వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. రైతుల వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవన్నారు. ప్రస్తుతం వరి ద్వారా ఎకరాకు 6,000 రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని, అదే సమయంలో కంది ద్వారా 26,000 రూపాయలు, మినుములు 21,000, జొన్న ద్వారా 16,000 రూపాయల ఆదాయం సాధ్యమని వివరించారు. ప్రత్యేకంగా పామాయిల్ పంటపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో పామాయిల్ సాగు చేస్తే ఎకరాకు 1,60,000 రూపాయలు ఆదాయం వస్తుందని తెలిపారు. 16,000 లాభం వస్తుంది. అదేవిధంగా పామాయిల్ అధ్యక్ష చాలా బెస్ట్ క్రాప్ ఈ రాష్ట్రంలో ఏదైందంటే పామాయిల్ అధ్యక్ష. చాలా మందికి కూడా తెలుసు, పామాయిల్లో ఇంటర్ క్రాప్ కూడా వచ్చింది. ఈరోజు కోకో వేస్తున్నారు, కొన్ని దగ్గర మిరియాలు వేస్తున్నారు, అదనంగా కూడా లాభం వస్తుంది. ఈరోజు పామాయిల్ వల్ల ఒక రైతుకి ఒక సంవత్సరానికి 1,50,000 లాభం వస్తుంది అధ్యక్ష. 20,000 ఇస్తున్నాం. ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వనటువంటి ధర ఇస్తున్నాం. మొక్కలు ఇస్తున్నాం, సలహాలు సూచనలు ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్ ఇస్తున్నాం, మళ్ళీ కొనే కార్యక్రమం తీసుకొని ఈరోజు పామాయిల్కి చాలా ప్రోత్సహిస్తున్నాం. దయ ఉంచి శాసనసభ్యులందరూ కూడా డైవర్షన్ చేయకపోతే రైతుకు మేలు జరిగే పరిస్థితి లేదు. ఎప్పుడు వరి అంటే మనం చాలా ఇబ్బందులు పడతామని చెప్పి ఈ సభ ద్వారా రైతులకి, శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా వరి కూడా కొంత అవసరం. దానికి ఇప్పటికే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్టులకి అందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఏదో పాత వరి వంగడాలు కాకుండా ఇప్పుడు వరి వంగడాల్లో కూడా మార్పు తీసుకొచ్చి ఎవరైతే తింటున్నారో, ఎవరైతే యూసేజ్ చేస్తున్నారో ఆ రకాలని మనం ప్రోత్సహించాలి. ఆ రకాల విత్తనాలకే మనం సబ్సిడీ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నామని కూడా తెలియజేస్తున్నాను.
సింహాచలం దేవస్థానం పరిసరాల్లోని పంచగ్రామాల సమస్యపై విశాఖపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఈ సమస్య పెండింగుల్లో ఉందన్నారు. పంచగ్రాములు 5 వేర్వేరు అసెంబ్లీలు నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయని తెలిపారు. అయితే భూమి ఇవ్వడానికే ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హైకోర్టు ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం వివరించారు. మీకు కూడా బాగా అవగాహన ఉంది. పంచగ్రామాలు అడివరం, యాపగుంట, చెమలాపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం 5 గ్రామాలు, 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అధ్యక్ష. భీమిలి, ఈస్టు, నార్తు, వెస్టు, అలాగే పెందుర్తి. దాంతోపాటు 15 వార్డులు కూడా ప్రభావితం చేసే అంశం అధ్యక్ష. ఇది ఎన్నో ఏళ్లుగా ప్రతి సమస్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1996లో ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇష్యూ మీద స్వర్గీయ అప్పల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక హౌస్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి ఆ రోజు నుంచి దీని మీద చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. కూడా సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు అని చెప్పుకునే ఈ దీంట్లో ఈ పేదవాళ్ళకి ఈ దేవాలయం సంబంధించిన ఈ సమస్య పెద్ద జటిలమైపోతా ఉంది. తమరు చెప్పిన విధంగా గతంలో 27 జనవరి 1996లో 2 సంవత్సరాల తర్వాత 31 జూలై 1998 కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఆ రోజు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది 9 మార్చి 2000 సంవత్సరంలో అధ్యక్ష. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ను ఆధారం చేసుకొని GOMS 578 కూడా ఆ రోజు కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇది అనేక దఫాలుగా వాయిదాలు పడుతూ గౌరవ సభ్యులందరూ చెప్పిన విషయాలు, వాస్తవాలని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీన్ని సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం యొక్క వంశపారంపర్య ధర్మకర్తలు వచ్చి వారితో కూడా సమావేశం జరపడం, ముఖ్యమంత్రి గారు నన్నే అక్కడికి పంపించడం, అధికారులతో వెళ్ళి వారితో విశాఖపట్నంలో సమావేశమైన తర్వాత మంత్రి గారి అనుమతి మేరకే జిల్లా కలెక్టర్ గారు దీనికి సమాన విలువైనటువంటి భూమిని మాకు ఇవ్వడానికి ఒప్పుకొని ప్రతిపాదనలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఇవన్నీ కూడా గౌరవ హైకోర్టు ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష, అడ్వకేట్ జనరల్ గారి ద్వారా. ఇవాళ దీనిపైన 2-3 సమావేశాలు దేవాదాయ శాఖ అధికారులు అడ్వకేట్ జనరల్ గారితో కూడా విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని హోంమంత్రి అనిత తెలిపారు. అగ్నిమాపక పరికరాలు లేని భవనాలపై జరిమానాలు భారీగా పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. నిషేధిత కాల పరిమిత ప్రకారం అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అగ్నిమాపక పరికరాల ఆధునీకరణకు ప్రాధాన్యం ఇచ్చేలా చట్టంలో సవరణ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ, అగ్నిమాపక చర్యలు మరియు సంబంధిత అత్యవసర సేవలకు సంబంధించి అధ్యక్ష ఒక సక్రమమైన చట్టబద్ధమైన వ్యవస్థలు నిర్వహించడానికి రూపొందించబడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సెంట్రల్ హోమ్ సర్వీసెస్ ద్వారా అధ్యక్ష 1958 జారీ చేసిన మోడల్ ఫైర్ ఫోర్స్ బిల్ ఆధారంగా రూపొందించబడింది అధ్యక్ష. అయితే రాష్ట్రంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు నియంత్రించడము, అదేవిధంగా పరిపాలనా అధికారాలను స్పష్టంగా నిర్వహించడము, అదేవిధంగా అగ్ని ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను ఆస్తులు రక్షించేందుకు చట్టపరమైన బలమైన వ్యవస్థ అవసరమైన సమయంలో అధ్యక్ష ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం అధ్యక్ష ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, అదేవిధంగా హైరేజ్ భవనాలు, పారిశ్రామిక వృద్ధి వలన ప్రస్తుత చట్టంలో కొన్ని పరిమితులు స్పష్టమయ్యాయి అధ్యక్ష. అందువల్ల ఈ చట్టం ఆధునిక ఫైర్ ఇంజనీరింగ్ ప్రమాణాలు లేదా తాజా నేషనల్ బిల్డింగ్ కోడ్కు పూర్తిగా అనుగుణంగా లేదు కాబట్టి సమయ పరిమితితో కూడిన నిర్మితమైన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ గురించి ఇందులో స్పష్టంగా లేదు కాబట్టి అధ్యక్ష కొన్ని నిర్మాణాత్మకమైన నిర్వహణ సంబంధిత లోపాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 2026ను ప్రవేశపెట్టబడింది అధ్యక్ష. ఈ సవరణ ద్వారా అనుసరణ నిబంధనలు, తాజా భవన నిర్మాణాలు మరియు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సవరించబడ్డాయి అధ్యక్ష. నిర్మాణానికి ముందు మరియు భవనం వినియోగానికి ముందు 2 దశల్లో కూడా సమయ పరిమితితో కూడిన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ విధానం ప్రవేశపెట్టబడింది. అమల్లో బలోపేతం చేయడానికి జరిమానాలు కూడా పెంచబడ్డాయి.
ఫైర్ సేఫ్టీ పరికరాలు నిరంతర నిర్వహణకు తప్పనిసరి చేస్తూ నిరోధక పద్ధతులను ప్రవేశపెట్టారు. అగ్నిమాపక సేవలను విపత్తు స్పందన వ్యవస్థలో భాగంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు కంటైనర్ను ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత భారీగా మారింది. ఈ ప్రమాదంలో 3 మహిళలు సహా మొత్తం 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గురైన కారు బెంగళూరు నుంచి తిరుపతి వెళుతుండగా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన వారు బెంగళూరు రాజాజీ నగర్కు చెందిన వారిగా గుర్తించారు. మృతులు మోహన్ దాస్, నాగరాజరావు, కుసుమ, జయంతి, పూజాగా గుర్తించారు. దేశ సేవలో నిమగ్నమైన సరిహద్దుల్లో సేవలందించే సైనికులు హోలీ వేళ సరదాగా గడిపారు. లదాఖ్లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఇండో టిబెట్ సరిహద్దు దళ సైనికులు సమీప గ్రామస్తులతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ సరదాగా డాన్స్ వేశారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే అధినేత నటుడు విజయ్ సుడిగాలి పర్యటనను చేస్తున్నారు. ఈ క్రమంలో తాంజావూరులో జరిగిన భారీ బహిరంగ సభలో అధికార డీఎంకే ప్రభుత్వంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం, మీరు నన్ను నిశ్శబ్దంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు, కానీ తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఉన్న విజయ్ను మీరు ఆపలేరు అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల పోరును క్రికెట్లో పోల్చిన విజయ్ డీఎంకే ప్రచారం చేస్తున్న టీం ఢిల్లీ వర్సెస్ టీం తమిళనాడు నినాదాన్ని ఎద్దేవా చేశారు. క్రికెట్లో కూడా ఢిల్లీ టీం తమిళనాడు టీంను గెలవలేదని, ఇక్కడ తమిళనాడు అంటే టీవీకే, టీవీకే అంటే తమిళనాడు అని స్పష్టం చేశారు. டெல்லிக்குமான ஒரு எலெக்ஷன் சொல்கிறீங்க அப்படின்னு நான் கேட்டிருந்தேன். உடனே விஜய் வந்து பாஜகவுக்காக பேசுகிறாரு அப்படின்லாம் திருச்சி பேச ஆரம்பிச்சிட்டாங்க. அப்புறம் ரெகுலராக ஒன்று பண்ணுவாங்கல்ல, நம்மளுடைய சிறுபான்மை சகோதரர்களை பயமுறுத்தி ஒரு ஏமாத்து வேலை ஒன்று செய்வாங்கல்ல, அது இனிமேல் அவங்களால தொடர்ந்து செய்ய முடியாதுன்னு அவங்களுக்கு தெரிஞ்சு போச்சு. அதனால தான் நான் என்ன பேசினாலும் அதை திருச்சி பேசுறது, அந்த தில்லு முள்ளு வேலைகள்லாம் அவங்க செய்ய ஆரம்பிச்சிட்டாங்க. சென்னையில் டெல்லின்னு கூவுறதும், அடிக்கிற கொள்ளைக்கு ரைடு வந்துட்டா டெல்லிக்கு வெள்ளை கொடை பிடிக்கிறதும், இதெல்லாம் யாருன்னு உங்களுக்கே நல்லா தெரியும். தமிழ்நாட்டை காப்பாற்றுறது திமுக தான், தமிழ்நாட்டை பிழைக்க வைக்கிறது திமுக தான், இதெல்லாமே பண்ணுறது திமுக தான், ஸ்டாலின் சார் தான். இதெல்லாம் ஒர்க் அவுட்டே ஆகாது பாஸ். మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. షార్ట్ న్యూస్ మొబైల్ యాప్